Thank you, sir. Happy evening to all. మరి మనకి జీవితంలో మనం ఒడిదుడుకులు లేకుండా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనం లక్ష్యాన్ని పెట్టుకోవాలండి. అలాంటి లక్ష్యాన్ని ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనే విషయాన్ని, అదే గోల్ సెట్టింగ్ అనే విషయాన్ని మనకి అద్భుతంగా చెప్పబోతున్నారు మన స్పీకర్ గారు. అద్భుతమైన ట్రైనర్ అండి. ఇలాంటి అద్భుతమైన విషయాన్ని అద్భుతంగా చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. ఆ సార్ యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకుంటే, మనకి ప్రొఫెషనల్ చూసుకుంటే సార్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ గా. అంతేకాకుండా 5 years మనకి సార్ వచ్చేసి చీఫ్ ఫిజియోథెరపిస్ట్ గా హెల్ప్ హాస్పిటల్ విజయవాడలో పనిచేశారు. ప్రస్తుతం అయితే పున్నమ్మ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో 2010 నుంచి తను డాక్టర్ గా ఉన్నారు. అలాగే క్వాలిఫికేషన్, సార్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ రామచంద్ర యూనివర్సిటీ చెన్నై నుంచి చేస్తున్నారు. అలాగే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీని నిమ్స్ హైదరాబాద్ నుంచి పొంది ఉన్నారు. సార్ యొక్క చూసుకుంటే అదనపు క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకి జేసీఐ వైస్ ప్రెసిడెంట్ విజయవాడకి ఉన్నారు. అలాగే లైఫ్ స్కిల్స్ కోచ్ గా ఉన్నారు. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ గా సార్ ఉన్నారు. మరి సార్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ చూస్తే మనకి 15 times ఇప్పటి వరకు బ్లడ్ డొనేట్ చేసిన విషయం తెలుస్తుంది. చేస్తున్నారు, చాలా గొప్ప విషయం. అలాగే సర్వీస్ వచ్చేసి సార్ సర్వీస్ స్పెషల్ గా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కి సార్ సర్వీస్ అందించడంలో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇక సార్ యొక్క క్వాలిటీస్ చూస్తే సార్ యొక్క ఎన్నో సెషన్స్ ని మెంటర్ గా కానీ స్పీకర్ గా కానీ ఎన్నో మన ఇంపాక్ట్ లో సెషన్స్ అందించున్నారు. వాయిస్ చూస్తే చాలా బేస్ గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు సార్. అనర్గళంగా మాట్లాడతారు సార్. చాలా క్లియర్ వాయిస్ తో మనకి ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే ప్రతి విషయం పట్ల కూడా సార్ యొక్క స్పెషల్ ఏంటంటే చాలా ఫోకస్డ్ గా ఉంటారు. మరి అలాంటి సార్ మనకి ఈరోజు అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. ఆయన మరెవరో కాదు, సుపరిచయులే మీ అందరికీ, సార్ డాక్టర్ ప్రవీణ్ కల్పాలా గారు. సార్ వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. గ్రాండ్ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా పరిచయం చేశారు. నా బాధ్యతలను ఇంకా పెంచుతున్నారు మీరు. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులకి, నా గురువులకి, అలాగే ఇంపాక్ట్ అధినేత అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, మన విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయిన కదం కృష్ణమూర్తి గారు, నండూరు సుబ్బారావు గారు మరియు ఏఎన్ఆర్ గారికి, అండ్ ఈరోజు ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తున్న తేజస్వి గారికి మరియు నా సీనియర్ ట్రైనర్స్ అందరికీ కూడా, అండ్ ఈరోజు పార్టిసిపెంట్స్ అందరికీ వామ్ వెల్కమ్ అండి. మనం సెకండ్ డే ఆఫ్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్లోకి ఎంటర్ అయ్యాము. సో ఈరోజు మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాము. అండ్ పోస్టర్ ఎలాగో రిలీజ్ అయింది కాబట్టి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు టాపిక్ ఏంటి అంటే గోల్ సెట్టింగ్. సో మనం రోజు చూస్తూ ఉంటాం, మెనీ పీపుల్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు వర్క్ చేస్తూ ఉంటారండి? జనరల్గా అందరూ రోజు ప్రతి ఒక్కరం చాలా పనులు చేస్తూ ఉంటాం. మన జీవనానికి, మన జీవన ఉపాధికి ప్రతినిత్యం ప్రతిరోజు మనం వర్క్ చేస్తూనే ఉంటాం. దేని గురించి మనం చేస్తున్నాం? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? లేదు చాట్ బాక్స్ యూజ్ చేసుకున్నా ఓకే అండి. మనం వర్క్ చేస్తున్నాం, రోజు దేనికి వర్క్ చేస్తున్నాం? ఆనందంగా జీవించడానికి. ఆనందంగా జీవించడానికి. ఇంకా బాధ్యతలు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కటే లక్ష్యం ఉంటుందండి. మనం దేనికి వర్క్ చేస్తున్నాం? To get better, planning, make it easy.
లైఫ్ లో ఏదో సాధించాలి. లైఫ్ లో ఏదో సాధించాలి. లైఫ్ లో ఏదో సాధించాలి. ఎస్ సార్, కరెక్ట్ గా చెప్పారు. సో మనం దేనికి అసలు వర్క్ చేస్తున్నాము అంటే కారణాలు ఒకళ్ళలో ఉన్నాయి, బట్ ఫైనల్ గా అందరం ఒకటే లక్ష్యంగా వర్క్ చేస్తున్నాం. అదేనండి మనం సక్సెస్ పొందటానికి ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళం పగలనక రేయనక దాంట్లో విజయం సాధించాలని నిత్యం మనం కష్టపడుతూనే ఉంటాం. మన లక్ష్యాన్ని ఏం చేసుకుని రెగ్యులర్గా కష్టపడుతూనే ఉంటాం. అవునా కదా? యా, అసలు లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడమే. ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో అంటే 1979లో ఒక టీచర్ గారు అడిగారంట వాళ్ళ స్టూడెంట్స్ని, మీ గోల్స్ ఏంటో రాయండి అని చెప్పి. సో అక్కడ రాయమన్నప్పుడు ఒక 3% ఆఫ్ పీపులే వాళ్ళ గోల్స్ని రాశారు. అండ్ 83% వాళ్ళకి అసలు గోల్సే లేవు. అండ్ 14% ఏంటి టీచర్ చెప్తే నేను రాయాలా అని చెప్పి నాకు ఓన్ గోల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి గోల్స్ అయితే పెట్టుకున్నారు కానీ పేపర్ మీద అయితే రాయలేదు. బట్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చూసుకుంటే 97% సక్సెస్ అయ్యారు. ఎవరు సక్సెస్ అయ్యారంటే ఆ 3% ఎవరైతే గోల్స్ రాసుకున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. సో యద్భావం తద్భవతి అని మనం ఎలా సంకల్పించుకుంటామో అలాగే జరుగుతుంది. ఏదైతే మనం పేపర్ మీద మనం అనుకున్నది పెట్టలేదో డెఫినెట్గా అది రీచ్ అవ్వలేమని చెప్పి ఈ సర్వే రీసెర్చ్ చెప్తుందండి. సో ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మన గోల్స్ అనేది ఒక పేపర్ మీద రాసుకుని పెట్టుకుందాం. అసలు వై పీపుల్ డోంట్ సెట్ గోల్స్? కొంతమంది నిత్యం వర్క్ చేస్తూనే ఉంటారు, ఒక ఏ గోలు లేకుండా జీవన సాగుతుంది, ప్రయాణిస్తుందని చెప్పి అలా జీవనం సాగిస్తూనే రోజు దినచర్యగా పొద్దున్నే లెగుస్తాం, ఆఫీస్కి వెళ్తాం, పని చేసుకుంటాం. బట్ ఏది ఒక సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకోకుండా, ఒక బలమైన సంకల్పం ఏది కూడా మనకు లేకుండా రోజు గడిచిపోతుంది కదా అన్నట్టు పని చేస్తూనే ఉంటాం. అసలు కొంతమంది ఎందుకు గోల్స్ సెట్ చేసుకోరు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అసలు వాళ్ళకి ఆ ఉద్దేశం కూడా ఉండదు. మన బాస్ మనని గైడ్ చేస్తున్నాడు, నెలవారీ శాలరీ ఇస్తున్నారు మనకి, సో మంచి శాలరీ వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళి భార్యకో లేదంటే భర్తకో ఇవ్వటం జరుగుతుంది, ఇంట్లో ఖర్చులకి వాడుకోవడం జరుగుతుంది. సో అసలు గోల్ పెట్టుకోవాలన్న నాలెడ్జే చాలా మందికి ఉండదు. ఇంకా చూసుకుంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో గోల్ పెట్టుకుంటే నేను సాధించలేనేమో అని చెప్పి ముందే ఆ కాన్ఫిడెన్స్ లేక కూడా చాలా మంది గోల్స్ పెట్టుకోకుండా గోల్ పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళు తోడ్పాటు చేస్తూ ఉంటారు. సో గోల్ ఉన్నవాళ్ళు ఎప్పుడు గోల్ కోసం ప్రయత్నం చేస్తే, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు నిత్యం. ఈవెన్ మన గంప నాగేశ్వరరావు గారు కూడా ఎన్నో మీటింగ్స్లో ఇది చెప్తారు, గోల్ ఉన్నవాడు గోల్ కోసం వర్క్ చేస్తే గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటారని చెప్పి. అలాగే ఇంకా చూసుకుంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేనేమన్నా గోల్ పెట్టుకుంటే అది సాధించలేనేమో అన్న ముందే అభద్రతా భావంతో ఆ గోల్ ఏమీ పెట్టుకోకుండా రోజు గడిపేస్తూ ఉంటారు. రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, సంవత్సరాలు దశాబ్దాలు అవుతాయి, ఇంకా అక్కడే ఉండిపోతాం మనం. అలాగే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇప్పుడు నేనేమన్నా గోల్ పెట్టుకుంటే లేదంటే ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు నన్ను పొరపాటున ఆఫీస్ నుంచి డిస్మిస్ చేసిన, ఉద్యోగంలో నుంచి తీసేసిన, నాకు వేరే తోడ్పాటు ఏమీ లేదని చెప్పి ఆ కంఫర్ట్ జోన్లోనే అక్కడే ఉండిపోతారు. ఆలోచనలు కూడా అక్కడికే పరిమితం అయిపోతూ ఉంటాయి. సో 60 years దాటిన తర్వాత మనం కొలనస్ శాండ్రస్ అనే ఆయన కెంటకీ ఫ్రై చికెన్ చేద్దాం అనుకుని చెప్పి ఆయన ఒక రెసిపీ తయారు చేసి దగ్గర దగ్గర ఒక 1009 రెస్టారెంట్స్కి తిరిగారు అది ట్రై చేయమని చెప్పి. రిజెక్షన్ పొందారు అండ్ 1009th రెస్టారెంట్ యాక్సెప్ట్ చేసింది. అందరం చూస్తూనే ఉన్నాం. అంటే గోల్ అనేది యుక్త వయసులోనో మనం స్టార్టింగ్ ఆఫ్ మన కెరియర్లోనే మనం తీసుకోవాలని కాదు, ఏ వయసులో అయినా మనం గోల్ పెట్టుకోవచ్చు అండ్ దాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేయవచ్చు.
సో రోజు మనం పెట్టుకునే మొదటి గోల్ ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? మనం రోజు పెట్టుకునే గోల్ ఏంటి? ప్రతి ఒక్కరం కూడా ఒకటే గోల్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. అదేంటో ఎవరైనా చెప్పగలరా? దినచర్యలు చేయవలసిన ఏమండి? దినచర్యలు చేయవలసిన యా, మీ వాయిస్ క్లియర్గా లేదు సార్. ఇంకెవరినైనా తీసుకుందాం. దినచర్యలో చేయవలసిన పనులు. యా, లైఫ్ లీడ్ టు అవర్ ఫ్యామిలీ, డ్రీమ్స్ అన్నారు, షార్ట్ టర్మ్ గోల్స్ అన్నారు. కరెక్టే. నేను టైప్స్ ఆఫ్ గోల్స్ అడగట్లా. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే మనం అసలు ప్రతి ఒక్కరం ఎప్పుడు గోల్స్ పెట్టుకోవాలని నిశ్చయించుకుంటాం. ఏ సందర్భంలో, ఏ సమయంలో ఎక్కువగా ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు గోల్ పెట్టుకుంటాం? టైంకి నిద్ర లేకపోతే సార్. టైంకి నిద్ర లేవాలి. కరెక్ట్. అండ్ ఇంకా అండ్ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ప్రపంచం మొత్తం చూసుకుంటే డిసెంబర్ ఆఖరి అంటే న్యూ ఇయర్ వస్తున్నప్పుడు ఈ న్యూ ఇయర్ నుంచి కొత్తగా ఏమన్నా చెయ్యాలి, సాధించాలని చెప్పి గోల్ పెట్టుకుంటాం. అవునా కాదా? సో న్యూ ఇయర్ వస్తుంది అంటేనే మనం గోల్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. యా, 1 minute అండి. యా, సో న్యూ ఇయర్ వస్తుందంటే పెట్టుకుంటాం. నిదానంగా ఒక 2 రోజులు అవుతుంది, తర్వాత వారం అవుతుంది, అండ్ ఈవెన్ 7 days కూడా కంప్లీట్ అవ్వదు. మనం పెట్టుకున్న లక్ష్యాన్ని మనమే విస్మరించుతాం, మనమే అశ్రద్ధ చేస్తాం. చెయ్యొచ్చులే అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడూ కూడా న్యూ ఇయర్ కాదండి, ఏదైనా గోల్ పెట్టుకోవాలంటే ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే మనం సాధించాలన్న ఒక ఎయిమ్తో మనం నిశ్చయించుకున్నామో ఆ రోజు, ఆ నిమిషం, ఆ సెకండ్లోనే మనం గోల్ పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో వై పీపుల్ డోంట్ అచీవ్ గోల్స్? ఇప్పుడు January 1st మనం గోల్స్ పెట్టుకుంటాం, కానీ అవి అచీవ్ చేయకుండానే దాని నుంచి మనం విరమించుకుంటాం. సో గోల్ పెట్టుకుని కూడా మనం ఎందుకు దాన్ని అచీవ్ చేయలేకపోతున్నామంటే మన గోల్ ఎప్పుడు విష్ రూపంలోనే పెట్టుకుంటాం, అది గోల్ రూపంలో పెట్టుకోం. అండ్ ఇక్కడ ఏ గోల్ వితౌట్ ఏ ప్లాన్ ఈజ్ జస్ట్ ఏ విష్. అది ఒక ప్లానింగ్ లేకుండా, అంటే వెయిట్ రిడక్షన్ అవ్వాలని చెప్పి, లేదంటే ఈ ఇయర్ బాగా సంపాదించాలి, కుటుంబాన్ని మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాలి, ఒక మంచి కార్ కొనుక్కోవాలి, ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, పేరెంట్స్కి మంచి హౌస్ ఒకటి ప్రొవైడ్ చేయాలి, ఇలా అనుకుంటాం. కానీ అవన్నీ మన విష్ మాత్రమే, అవి గోల్స్ కాదు. ఎందుకు అంటే గోల్ అనేది డెఫినెట్గా పేపర్ మీద రాసుకుని ఒక టైం బౌండ్ పెట్టుకుంటేనే దాన్ని రీచ్ అవటానికి మనం చేసే ప్రయత్నమే ఈ గోల్ సెట్టింగ్ అనేది, లక్ష్య సాధన అనేది. అండ్ ఇంకొకటి, మనం గోల్ పెట్టుకుని కూడా ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నామంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్. మనకి మనం మోటివేట్ చేసుకోలేం. ఎప్పుడు ఏది చేద్దామన్నా నెగిటివ్ థింకింగ్, ఎన్ని చేద్దామన్నా మనలోనే మన ఆత్మారామం అనేవాడు ఉంటాడు. సో వాడు నిత్యం మన కిందకి లాగుతూనే ఉంటాడు, గుంజుతూనే ఉంటాడు. సో బట్ అక్కడ ఎవరైతే సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటారో, ఒక అడుగు ముందుకేసి ఆ గోల్ కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే సాధించగలుగుతారు. అలాగే తీసుకుంటే ఇంకా మన మైండ్ సెట్ అనేది ఉంటుంది. సో అందరికీ ఉంది కదండి మైండ్ సెట్ అనేది. సో ఆ మైండ్ సెట్ అనేది ఒక ఫిక్స్ చేసేస్తాం. ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదంటే సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత ఈ జీవితానికి ఇంకా చాలనుకుంటాం. అండ్ అక్కడ నుంచి ఏంటంటే రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళకి పక్కన సైకిల్ తొక్కేవాడిని చూస్తే నేను ఎప్పుడు సైకిల్ కొనుక్కుంటాను అని అనుకుంటారు, కానీ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టేసుకుని ఇంకా ఫర్దర్ ఆ గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేయరు. అలాగే సైకిల్ తొక్కే అయినా ఒక 2-wheeler అతన్ని చూసి నేను ఎప్పుడు బండి కొనుక్కుంటాను, నా ఫ్యామిలీని బండి మీద ఎప్పుడు తిప్పుతాను అనుకుంటారు. ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఆ సైకిల్ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారు, దానికోసం ట్రై చేయరు. అలాగే 2-wheeler, 4-wheeler ఆయన నేను విమానం ఎప్పుడు ఎక్కుతాను, ఎప్పుడు గాల్లోకి ఎగురుతాను అనుకుంటారు, కానీ అండ్ అగైన్ అక్కడ ఫిక్స్ మైండ్ సెట్ వలన ఇంకా ఫర్దర్ స్టెప్ వేయరు అనమాట.
సో ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ని కూడా గ్రోత్ వైజ్గా తీసుకెళ్ళాలి, దాన్ని గ్రోత్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇది ఎలా జరుగుతుంది అంటే మనకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా. అండ్ ఇప్పుడు ఈరోజు ఇంతమంది అటెండ్ అవుతున్నారు, ఎందుకు అటెండ్ అవుతున్నారు? హాయిగా ఇంట్లో ఉండి టీవీ సీరియల్స్ లేదంటే మూవీస్ ఏదన్నా క్రికెట్ వస్తే అది చూస్తే టైం పాస్ అవుతుంది. బట్ మీరందరూ కూడా ఒక మైండ్ సెట్ని మార్చుకోవాలి, మీలో స్కిల్స్ని పెంచుకోవాలి. అలాగే ఇటువంటి కొన్ని కోర్సెస్ అటెండ్ అయితే కనుక మనలో నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనం పెట్టుకున్న గోల్స్కి ఇంకా హైయెస్ట్ గోల్ రీచ్ అవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అండ్ అందుకోసమే మనం లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన గోల్స్తో పాటు మన స్కిల్స్ని నాలెడ్జ్ని ప్రతినిత్యం మనం పెంచుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఆ గోల్ రీచ్ అవ్వగలం. లేదు అంటే మన మైండ్ని ఫిక్స్ చేసేస్తాం, ఇంకా అక్కడ నుంచి ఫర్దర్ గోల్స్కి మనం ట్రై చేయమన్నమాట. సో ఇంకొక పాయింట్ చూసుకుంటే లో సెల్ఫ్ ఇమేజ్ అండ్ కంపేర్ విత్ అదర్స్. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు అంత గొప్పవాళ్ళు, వాళ్ళు అచీవ్ అయ్యారు, నేను చేయలేనేమో, అగైన్ అక్కడ ఒక నెగిటివ్ థింకింగ్. మనకి మనం సెల్ఫ్ ఇమేజ్తో ఏంటంటే అగైన్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. బట్ ఒక్కసారి ఆ కొత్త స్టెప్, ఆ నూతనమైన స్టెప్ వేసుకుని మనం ఒక కొత్త గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే డెఫినెట్గా ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు ఒక మంచి స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక గెద్ద, అది చాలా తెలియగలదు కదా, ఎక్కడో ఆకాశం మీద ఎగురుతుంది అండ్ ఎన్నో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఒకసారి గుడ్డు కోడి పొదలో పెడుతుంది అనమాట. కోడి పెట్టిన కోడి దగ్గర పెడుతుంది. సో అది కొన్ని రోజులకి పొదిగిన తర్వాత మన గెద్ద గుడ్డు ఏమవుతుందండి? గెద్ద పిల్లే అవుతుంది కదా. ఫైనల్గా అది కోడి పిల్లలతో మిగిలిన కోడి పిల్లలతోనే అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అండ్ ఒక రోజు ఎందుకో అది తలెత్తి పైకి చూస్తే పైన గెద్ద చేతులన్నీ విచ్చుకొని చక్కగా పైన గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఆ కోడి, తల్లి కోడి ఉంటుంది కదా, అది ఇమీడియట్గా ఏం చేస్తున్నావు, అది గెద్ద, నువ్వు కోడి పిల్లవు, నువ్వు కోడిలాగానే ఉండాలి, నువ్వు అట్లా ఎగరకూడదు అనేసరికి ఇంకా అది ప్రయత్నం విరమించుకుంటుంది. కొన్ని రోజులకి దాని టైం వస్తుంది అండ్ చనిపోవటం జరుగుతుంది. అండ్ చనిపోయే ముందు ఒక్కసారి మళ్ళీ పైకి చూసుకుని నేను కూడా నా రెక్కలను విచ్చుకుని ఆ గెద్ద ఎగిరినట్టు ఎగరగలను కదా అని అప్పుడు అనుకుంటుంది. ఈవెన్ మనం పెట్టుకునే గోల్స్ కూడా అలాగే ఉంటాయి. ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ మన అంతిమ గడియల్లో మాత్రమే ఇది చేస్తుంటే బాగుంటుంది, అది చేస్తుంటే బాగుంటుంది, అలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని ఆ రోజు అనుకునే కంటే ఈరోజు ఇప్పుడు నుంచి మనం ఒక సర్టెన్ గోల్స్ పెట్టుకుని దాన్ని రీచ్ అవడానికి ట్రై చేసి ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నామో, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం, ఏం చేస్తే ఇంకా సక్సెస్ అవుతామని పెట్టి మన గోల్స్ని కనుక మనం రీచ్ అవడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మనం పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతాం. అసలు లక్ష్యం అనేది ఎలా ఉండాలి అంటే అది ఒక పౌర్ణమి లాగా నిండుగా ఉండాలి ఎప్పుడు మన లక్ష్యం. సో అంత హైయెస్ట్గా మనం గోల్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ అబ్దుల్ కలాం గారు నిత్యం చెప్తూనే ఉంటారు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అని చెప్పి. సో డ్రీమ్ బిగ్ అండ్ థింక్ బిగ్ అని కూడా చెప్తారు. ఆన్ ఎన్ యావరేజ్ ఓవరాల్గా ప్రపంచం మొత్తం మన మనుషులను చూసుకుంటే గ్రాస్గా 80% ఆఫ్ ద పీపుల్ ఒకే రకంగా ఆలోచిస్తారు, 20% మాత్రం ఒక విధంగా ఆలోచిస్తారు. సో ఆ 80-20 రూల్ ఏంటి అంటే 80% ఆఫ్ ద పీపుల్ విల్ బి అన్సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ 20% మాత్రమే సక్సెస్ అవుతారు. అండ్ ఈ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా ఆ సక్సెస్ఫుల్ పీపుల్ ఎమ్మట ప్రయాణం చేస్తూనే ఉంటారు. అలాగే చూసుకుంటే 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లేబర్ అండ్ 20% ఆఫ్ పీపుల్ హ్యావ్ దట్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి వాళ్ళు ఇంకా పెద్ద గోల్స్ పెట్టుకుని ఎదుగుతూనే ఉంటారు. అండ్ రిమైనింగ్ 80% వాళ్ళ కింద వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ 80% అగైన్ ఫాలోవర్స్ ఉంటారు అండ్ 20% మాత్రమే హిస్టరీని క్రియేట్ చేస్తూ ఉంటారు, కొత్తవి అన్వేషిస్తారు, కొత్తవి కనుక్కుంటారు, కొత్త రంగాల్లోకి వెళ్తారు, ఎంతోమందికి తోడ్పాటు చేస్తారు, ఉపాధి కల్పిస్తారు. అండ్ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే ఆ హిస్టరీని క్రియేట్ చేయగలుగుతాం. బట్ అక్కడ చేయకుండా మనకి మనం కంఫర్ట్ జోన్లో మన మైండ్ని సెట్ చేసేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ 80% విల్ బీ ద టేకర్స్ అండ్ 20% విల్ ద గివర్స్.
మంత్ అవ్వగానే శాలరీ ఎప్పుడు పడుతుందా మన అకౌంట్లో అని 80% ఆఫ్ ద పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటే 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వాళ్ళ కండరాలని పిండి చేసి పిప్పి చేసి కష్టపడే వాళ్ళు 80% అయితే ఆ స్కిల్స్ ఎలా వాడుకోవాలో, వాళ్ళ కండర బలాన్ని ఎలా వాడుకోవాలనేది, అంటే మైండ్ థింకింగ్తో 20% ఆఫ్ ద పీపుల్ మిగతా 80% ఆఫ్ ద పీపుల్ని మేనేజ్ చేస్తున్నారు ప్రస్తుత సొసైటీలో. మనకి ఇక్కడ ఒక వర్డ్ ఉంది, మనకి నీడ్స్ ఉన్నాయి, వాంట్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి. అసలు నీడ్ అంటే నిత్యం మనకి రోజు ఉండే అవసరం. అలాగే వాంట్ అంటే మనకి ఏదైతే కావాలో అది వాంట్. డిజైర్ అనేది ఒక బర్నింగ్ డిజైర్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే మన గోల్ సెట్టింగ్ అనేది. సో ఇక్కడ మనం ఎటు అడుగేస్తున్నాం? మన నీడ్స్కి అడుగేస్తున్నామా, మన వాంట్స్కి అడుగేస్తున్నామా? బ్రీఫ్గా చూసుకుంటే నీడ్స్ అంటే అది మన సర్వైవల్ కోసం అవసరమే. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైంలో ఎర్లీ మార్నింగ్ కర్ఫ్యూ అనేది ఎత్తేసారు. సో అప్పుడు కావాల్సిన పాలు, పెరుగు, కూరగాయలు, మన నిత్యావసరాల సరుకులన్నీ తెచ్చుకున్నాం, అవి నీడ్స్. వాంట్స్ అనేది మన విష్ అన్నమాట. అది మనకు ఒక కార్ కావాలా, మనకు ఒక బైక్ కావాలా, ఇటువంటి అన్నీ కూడా వాంట్స్. సో నీడ్స్ అనేది అవి రోజు మనకి కావాలి, దే ఆర్ నెససరీ ఫర్ అస్. బట్ వాంట్స్ అనేది సంథింగ్ which cannot be which is not that compulsory but can be omitted. అండ్ నీడ్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, వాంట్స్ అనేవి మాత్రం అన్లిమిటెడ్. ఎందుకు అంటే నడిచే వాళ్ళకి సైకిల్ కావాలనిపిస్తుంది, సైకిల్ తొక్కే వాళ్ళకి బైక్ కావాలనిపిస్తుంది, బైక్ నడిపే వారికి కార్, అలాగే కార్ నడిపే వారికి విమానం అనిపిస్తుంది. ఓన్ చాపర్ కొనుక్కుందామా, హెలికాప్టర్ కొనుక్కుందామా అనేది. సో బేసిక్ నీడ్స్ ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉంటాయి. నీడ్స్ అందరికీ ఒకటేనండి. వాంట్స్ మాత్రం మనం ఆలోచించే రీతిలో మారుతూ ఉంటాయి. ఫుడ్, షెల్టర్, సెక్యూరిటీ అనేది ప్రతిదీ నీడే. అలాగే మన కార్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా వాంట్స్. సో మనం నీడ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా, వాంట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా? ఇవన్నీ కాకుండా మన బర్నింగ్ డిజైర్ దేని వైపు వెళ్తుంది? సో ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేసిన తర్వాత మనం వాంట్స్కి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో మనలో ఉన్న బర్నింగ్ డిజైర్ కోసం మనం ప్రయత్నం చెయ్యం. సో ఎవరైతే ఆ బర్నింగ్ డిజైర్ కోసం ప్రయత్నం చేస్తారో ఆ 20% ఆఫ్ ద పాపులేషనే ప్రస్తుత సమాజంలో ఒక బర్నింగ్ డిజైర్తో మిగతా పాపులేషన్ అంతటిని నడిపిస్తుంది. అలాగే వాళ్ళ శ్రమని వీళ్ళు ఉపయోగించుకుని సక్సెస్ పొందుతున్నారు. అండ్ ఇక్కడ చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, అలాగే గోల్ పెట్టుకున్నాం. గోల్ పెట్టుకున్న తర్వాత కొంతమంది డ్రీమ్స్తోనే ఉండిపోతారు, అండ్ కొంతమంది మాత్రం గోల్స్ వరకు వెళ్తారు. అండ్ డ్రీమ్స్ ఎప్పుడు కూడా, ఇప్పుడు కళలు కనండి అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు, అండ్ ఆ కళల్ని సార్థకం చేసుకోవాలని చెప్పారు. బట్ ఆ కళలు ఎప్పుడు సార్థకం అవుతాయంటే అన్రిటర్న్ గోల్ ఈజ్ నెవర్ అచీవబుల్ అని చెప్పి ఎప్పుడో మనకి చెప్పారు. బట్ ఆ డ్రీమ్స్ నుంచి గోల్స్కి ఎలా సెట్ చేసుకోవాలంటే డ్రీమ్స్ అనే వాటికి డెడ్ లైన్స్ ఉండవు, అండ్ గోల్స్ అనే వాటికి డెడ్ లైన్ పెట్టుకోవాలి మనం. అండ్ డ్రీమ్స్ ఎప్పుడూ ఫ్రీయే. ప్రతి ఒక్కరం పడుకుంటే కలలుగంటాం, అలాగే అది సాధించాలి, ఇది సాధించాలని చాలా అనుకుంటూ ఉంటాం. బట్ గోల్స్ అనేవి కొంత కాస్ట్తో కూడుకున్నాయి, అందుకని ప్రతి ఒక్కరం ఆ గోల్స్ సైడ్ వెళ్ళమన్నమాట. సో మన ఊహకి అందనవి డ్రీమ్స్, అండ్ గోల్స్ అనేవి రియాలిటీగా మనం ఏ పాసిబిలిటీ ఉందో అది మాత్రమే గోల్ అవుతుంది. అలాగే డ్రీమ్స్ అనేవి మనని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఒక క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఒక సచిన్ టెండూల్కర్ కానీ ఇంకా ఎవరైనా బ్యాటింగ్ చేసేటప్పుడు నేను కూడా అలా చేయాలనిపిస్తుంది. అండ్ గోల్ అనే పెట్టుకుంటే వాళ్ళు క్రికెట్ టీంలోకి వెళ్ళటానికి ట్రై చేస్తారు. సో అక్కడ వాళ్ళ లైఫ్నే మార్చుకుంటారు, ఆ విధంగా వాళ్ళ పాత్ మారిపోతుంది. అండ్ డ్రీమ్స్ అనేవి ఫర్ ఎవర్గా ఉంటాయి, గోల్స్ అనేవి కష్టపడితేనే సాధిస్తాం. అలాగే డ్రీమ్స్తో మనకి ఏ రిజల్ట్ రాదు, గోల్స్తో మాత్రం మన అల్టిమేట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏ డ్రీమ్ రిటన్ డౌన్ విత్ ఎ డేట్ బికమ్స్ ఎ గోల్. ఒక డేట్తో ఒక డ్రీమ్ కనుక రాస్తే అది డెఫినెట్గా గోల్కి అచీవ్ అవుతాం. ఏ గోల్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్టెప్స్ బికమ్ ఎ ప్లాన్. సో ఒక పెద్ద గోల్ పెట్టుకుంటాం, అది ఈరోజు రేపొద్దున మనం అచీవ్ చేయం. కొన్ని రోజులు దానికోసం ప్రయత్నం చేస్తే అది అవ్వగలుగుతాం. అది కనుక పెద్ద గోల్ అయితే దాన్ని చిన్నగా బ్రోక్ చేసి ఆ చిన్న చిన్న స్టెప్స్ తీసుకుని ఒక మంచి ప్లాన్తో, ఏ ప్లాన్ బ్యాక్డ్ బై యాక్షన్ ఫాలోడ్ బై ఆ గోల్ రీచ్ అవడానికి మంచి యాక్షన్ కనుక మనం చేస్తే ఆ డ్రీమ్ కాస్త రియాలిటీ అవుతుంది, ఆ గోల్ అచీవ్ చేయగలుగుతాం.
సో ఓవరాల్గా మనం ఒకటి టైప్స్ ఆఫ్ గోల్స్ చూసుకుంటే గ్రాస్గా 3 టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. అందరికీ తెలిసిందే, ఇది షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద పడటమే ఒక మంచి సక్సెస్తో వచ్చాం. అంటే ఇక్కడ తండ్రి నుంచి వచ్చే స్పర్మ్, తల్లి నుంచి వచ్చే ఓవం, కొన్ని కోట్ల స్పర్మ్స్ నుంచి ఒక్క స్పర్మ్ మాత్రమే ఎగ్తో ఫెర్టిలైజ్ అయ్యి మనం ఉద్భవించాం. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ భూమి మీదకి రావటమే ఒక సక్సెస్ఫుల్గా వచ్చాం. సో మన 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 జన్మే ఒక సక్సెస్. సో ఆ సక్సెస్ని చూసుకుని మనం ఇంకా ఎంత లైఫ్లో సక్సెస్ అవ్వాలో చూడాలి, కానీ నిత్యం నెగిటివ్ థింకింగ్తో, నెగిటివ్ యాటిట్యూడ్తో మనం ప్రయత్నం చేయగలి కూడా అది చేయకుండా మనకి మనం విరమించుకుంటాం. అండ్ ఎవ్రీడే, ప్రతిరోజు మనం నైట్ పడుకునే ముందు రేపు మార్నింగ్ ఒక గోల్ పెట్టుకోవాలని నిద్రపోతాం. అండ్ అలారం పెట్టుకుంటాం ఎక్కువ మంది, బట్ మార్నింగ్ లేవగానే స్నూజ్ బటన్ నొక్కుతాం. సో మనం పెట్టుకున్న ఫస్ట్ లక్ష్యం మనం అచీవ్ అవ్వట్లేదు. సో మన ఫెయిల్యూర్ ఆఫ్ గోల్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా నైట్ ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్ సైడ్ వెళ్ళేటట్టు చూసుకోండి. అండ్ డెఫినెట్గా ఈ చిన్న చిన్న గోల్స్ మన పెద్ద గోల్ రీచ్ అవడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ అనేది యూజువల్గా 1 ఇయర్లో అచీవ్ చేయాలి. అది ఒక స్టూడెంట్కి పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్లో పెట్టుకుంటారు, అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి నేను 10th ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ నేను సక్సెస్ అవ్వాలి, నేను గ్రాడ్యుయేట్ అవ్వాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలి అని చెప్పి. అలాగే మిడ్ టర్మ్ గోల్స్ అనేది ఒక 3 ఇయర్స్ వరకు అచీవ్ చేసే గోల్స్ అనేది, అంటే ఒక టీచర్ వాళ్ళ పొజిషన్ ట్యూటర్ నుంచి అసిస్టెంట్, అసోసియేట్, అలా ప్రొఫెసర్ వైజ్గా, లెవెల్ వైజ్గా ఇంక్రీజ్ అవ్వటం. అలాగే లాంగ్ టర్మ్ గోల్ అనేది ఫైనల్గా అల్టిమేట్ పోస్ట్ రావాలని చెప్పి లాంగ్ టర్మ్ గోల్గా ట్రై చేయటమే. యాజ్ అన్ ఎగ్జాంపుల్ నేను కొన్నే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం లక్ష్యం ఏ విధంగా పెట్టుకున్నాం, ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టాం, సక్సెస్ అవ్వాలి, అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, సక్సెస్ అవ్వాలి. వాటిలో కూడా ఎట్ ఏ టైం ఒక బిగ్గెస్ట్ గోల్ని టార్గెట్ చేసే కంటే ముందు ఆ బిగ్గెస్ట్ గోల్ని స్మాల్గా డివైడ్ చేసి చిన్న చిన్న గోల్స్ని అచీవ్ చేసుకోగలిగితే ఫైనల్గా మనం ఆ బిగ్గెస్ట్ గోల్కి రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం కొన్ని టెంపరీ కట్ ఆఫ్స్ చేయాలి. అవే 5 C's. సో అవి నథింగ్ బట్ సినిమాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ ఒక ఇండియన్ సినిమా చూస్తే మనం 2.5 hours మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అండ్ దట్ డజంట్ మీన్ నేను మూవీస్ చూడొద్దు అనట్లేదు. అండ్ కొంతమంది, ఈవెన్ నేను కూడా నా ఎంగేజ్లో రిలీజ్ అయిన ప్రతి మూవీ ఫ్రైడే థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. బట్ అక్కడ ఏంటంటే సక్సెస్ అయితే ఆ సినిమా ఎందుకు సక్సెస్ అయితే అని చూసేవాడిని, ఒకసారి ఫెయిల్యూర్ అయితే ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని చూసేవాడిని. బట్ నిజంగా ఎంటర్టైన్మెంట్ కావాలి, దాని నుంచి స్కిల్ నేర్చుకోవాలి, దాని నుంచి నాలెడ్జబుల్ గెయిన్ చేసే మూవీస్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అవి స్పెసిఫిక్గా కొన్ని డేస్ తర్వాత అది మనకి ఆటోమేటిక్గా న్యూస్లోనూ అన్నిట్లోనూ తెలుస్తుంది. అప్పుడు వెళ్ళి కూర్చుని ఆ 2.5 hours ఎంటర్టైన్ అవ్వచ్చు. సో అదే పనిగా కంటిన్యూస్గా మూవీ వాచింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ కాదు. మన గోల్ రీచ్ అవటానికి మనం యూస్ చేయాల్సిన షెడ్యూల్నంతా ఆల్మోస్ట్ సినిమాతో మనం ముంచేయకూడదు. అలాగే కేబుల్ టీవీ, ఇక్కడ కేబుల్ టీవీ కూడా ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒక ఛానల్ వచ్చేది, వీక్లీ ఒక మూవీ వచ్చేది, ఒక 1/2 hour మూవీ, లేటెస్ట్ మూవీ సాంగ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు నిత్యం ప్రతిరోజు కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరం కూడా ఏ ఛానల్ చూస్తున్నామో, ఏ న్యూస్ చూస్తున్నామో ఎవరికి తెలియదు. అండ్ రిపీటెడ్గా కూడా 1కి 10 సార్లు చూస్తూ మన లైఫ్ స్పాన్లో మెజారిటీ ఆఫ్ ద టైం గోల్ని కాకుండా ఎవరో గోల్ కోసం మనం పాటుపడుతున్నాం. అలాగే ఇక్కడ క్రికెట్ ఏంటంటే మనం ఆడే గేమ్ అయితే చూడాలి, కానీ ఎవరో ఆడిన గేమ్ చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ క్రికెట్ గెలిచినా సరే వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది, ఓడిపోయినా ప్రైజ్ మనీ వస్తుంది. అండ్ మనం ఒక గోల్ పెట్టుకుని మన గోల్ని అచీవ్ చేయకుండా మన గోల్ని పక్కన పెట్టి ఎవరో ఆడిన గేమ్ని మనం చూడటం కాదు. ఇఫ్ రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే అదే క్రికెట్ గేమ్లోకి వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలి. అలాగే సెల్ ఫోన్,
అండ్ ఈ దూర్వార పరికరం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇదేంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరం కూడా చాలా యూనివర్సిటీస్ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినాయి. వాట్సాప్ యూనివర్సిటీ అని, ఫేస్బుక్ యూనివర్సిటీ అని, అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ అని, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ అన్నీ కూడా రిపీటెడ్గా చూస్తూనే ఉంటున్నాం. అలాగే చాటింగ్, ఇక్కడ ఉపయోగపడే మెసేజ్, ఇప్పుడు ఇదే సెషన్ గురించి మీకు ఒక మెసేజ్ వచ్చింది, సో అలా యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ అదే టైంపాస్గా గుడ్ మార్నింగ్ అని చెప్పి ఒక పువ్వు పెట్టి పంపించడం, దీని అంతా ఏంటంటే మనం నెట్ యూసేజ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ఇంటర్నెట్ని బ్లాక్ చేస్తున్నాం తప్పితే, అండ్ మన టైం కూడా చాలా కిల్ అవుతున్నాయి. సో మెజారిటీ ఈ 5 C's అండ్ దాన్ని ఎంత తక్కువ మనకెంత ఉపయోగపడుతుందో అంత పడేటట్టు మనం వాడితే కనుక డెఫినెట్గా మనం మన గోల్ రీచ్ అవడానికి ఎక్కువ టైం వెచ్చించగలుగుతాం. అలాగే కొన్ని పర్మనెంట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎక్రోనిమ్ తీసుకుంటే, ప్లేన్ ఎక్రోనిమ్ తీసుకుంటే, వాయిదా పద్ధతి ప్రతి ఒక్కళ్ళకి అలవాటు. ఏదన్నా పని చేద్దామంటే కొంచెం సేపు ఆగి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. సో ఇలా వాయిదా పద్ధతులతో ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అది ఎప్పుడు మన నుంచి ఎంత దూరం ఏదైనా చేయాలి అంటే డూ ఇట్ నౌ అనే కోట్, ఒక 7 letter వర్డ్స్ మనం ఎక్కడైనా పోస్ట్ చేసుకుని లేదంటే పేస్ట్ చేసుకుని దాన్ని చూసినప్పుడు ఏదైనా వాయిదా పని ఉంటే కనుక దాన్ని ఇమీడియట్గా మనం చేసేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రోక్రాస్టినేషన్ మన నుంచి ఎంత దూరంగా జరిగితే మనం అంత పర్ఫెక్ట్ అవ్వగలుగుతాం. అలాగే లేజినెస్, బద్ధకం, ఇదేంటంటే మనం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయకుండా వాళ్ళ నుంచి మనం ఎక్కువగా, వాళ్ళు ఆల్రెడీ చాలా పనులతో బిజీగా ఉంటారు, అండ్ ఇక్కడ లేజీగా కూర్చుని వాళ్ళ చేత పనులు చేసే కంటే మనం కూడా ఒక చెయ్యి వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా వరకు కూడా ఫ్యామిలీ కూడా హ్యాపీ అవుతుంది. అండ్ ఆఫీస్లో కూడా కొన్ని వర్క్స్ మెయిన్ సబార్డినేట్స్ ఆర్ మేనేజర్స్ వాళ్ళు కనుక ఈ లేజినెస్ వదిలేసి కొంత వర్క్ షేర్ చేసుకుంటే గనక అగైన్ వాళ్ళు పెట్టుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. అండ్ మెనీ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా చదవాలి, ఒక బుక్, మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదవాలని కూర్చుంటాం, మన మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది, మనం పట్టుకున్న బుక్ కాకుండా ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ వెనక్కి రావడానికి కూడా మనకి చాలా టైం తీసుకుంటాం. సో ఆ అట్రాక్షన్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం పెట్టుకున్న గోల్ వైపే మనం ఏం చేయాలి. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ కట్ ఆఫ్ ఏంటంటే నిర్లక్ష్యం. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, హెల్మెట్ పెట్టుకుంటే చాలా సేఫ్ అని తెలుసు, అలాగే ర్యాష్ డ్రైవింగ్ మంచిది కాదని తెలుసు, బట్ ఒక టైం సెట్ చేసుకోకుండా స్పీడ్గా ప్రయత్నం చేసి ఎన్నో అనర్థాలను కొని తెచ్చుకుంటాం. అండ్ ఈ నెగ్లిజెన్స్ని కూడా ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అండ్ ఎర్లీగా మనం గనక రెడీ అయ్యి ఎర్లీగా మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఇటువంటి అనర్థాలు జరగవు. అండ్ మన గోల్ సెట్టింగ్కి మనకేమి మన ఆరోగ్య రీత్యా ఏ ఇబ్బందులు లేకుండా దాన్ని పూర్తిగా మనం అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఫైనల్గా ఇంకొక పర్మనెంట్ కట్ ఆఫ్ ఏంటంటే అతి నిద్ర, ఎక్సెస్ స్లీప్. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఒక మినిమం 8 hours ఆఫ్ ద రెస్ట్ సరిపోతుంది. అండ్ బియాండ్ 8 hours అనేది ఈజ్ నాట్ అడ్వైజబుల్, హెల్త్ వైజ్గా చూసుకున్నా ఇంకా ఏ విధంగా చూసుకున్నా. సో 8 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ అండ్ 8 hours ఆఫ్ సర్వింగ్ ద సొసైటీ పెట్టుకుని, సర్వింగ్ ద సొసైటీయే కాదు సర్వింగ్ ద ఫ్యామిలీకి కానీ అట్లా డివైడ్ చేసుకుంటే మన టైం షెడ్యూల్ గోల్ సెట్టింగ్కి ఈజీగా మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఈ పర్మనెంట్ అండ్ టెంపరీ కట్ ఆఫ్స్ అనేది ప్రతినిత్యం మనం చూసుకుంటూ ఉండాలి. మనం దేనికి ఎక్కువ కేటాయిస్తున్నాం, దేనికి నెగ్లెక్ట్ చేయొచ్చు, మన గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కడ మనం టైం సేవ్ చేసుకోవచ్చు అనేది చూసుకుని ఆ విధంగా మన ప్రయాణం సాగిస్తే డెఫినెట్గా గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు చిన్న స్టోరీ, ఏరోప్లేన్ అండ్ అలాగే అగైన్ రాకెట్ వెళ్తూ ఉన్నాయంట ఆకాశంలో. అండ్ ఇక్కడ రాకెట్ బాగా స్పీడ్గా వెళ్తుందంట. అప్పుడు ప్లేన్ అడిగిందంట, ఏంటి నువ్వు ఇంత స్పీడ్గా వెళ్ళగలుగుతున్నావు అంటే,
నా కింద మంట పెట్టారు మనుషులు, అందుకే నేను ఇంత స్పీడ్గా. సో ఆ బర్నింగ్ డిజైర్, మనం ఆ గోల్ రీచ్ అవ్వాలని చెప్పి అంత ఫైర్ మనలో ఉంటే గనక ఈ టెంపరీ కట్ ఆఫ్స్ అండ్ పర్మనెంట్ కట్ ఆఫ్స్ని ఈజీగా మేనేజ్ చేయగలిగి ఆ రాకెట్ లాగా మన జీవిత గమనాన్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. అండ్ మన పెట్టుకున్న లక్ష్యాన్ని త్వరగా అచీవ్ చేసుకుని ఇంకా కొత్త లక్ష్యాలు పెట్టుకొని మన లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ పీపుల్ డూ 3 types ఆఫ్ వర్క్స్ టు అచీవ్ గోల్స్. కొన్ని ఏంటంటే బ్లైండ్ వర్క్స్ చేస్తూ ఉంటాం, మనం ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అయిపోతుంది. కొంతమంది చాలా హార్డ్గా కష్టపడుతూ ఉంటారు నిత్యం వాళ్ళ గోల్ రీచ్ అవడానికి. అండ్ మెజారిటీ ఆఫ్ ద 20% ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ విల్ డూ స్మార్ట్ వర్క్. సో ఆ స్మార్ట్ వర్క్ కనుక మనం నేర్చుకుంటే మన గోల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం, అచీవ్ చేయగలుగుతాం. ఆ స్మార్ట్ వర్క్ అనేది, స్మార్ట్ అనేది ఒక యాక్రోనిమ్. సో ఎప్పుడు గోల్ పెట్టుకున్నా అది స్పెసిఫిక్గా ఉండాలి. మన గోల్ అనేది అంటే నిర్దిష్ట ప్రమాణాల్లో మనం ఏది అచీవ్ చేయాలో, అది బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేదంటే మనకి ఒక టార్గెట్ వెహికల్స్ ఏమన్నా సేల్ చేయాలన్నప్పుడు అది కనుక స్పెసిఫిక్గా పెట్టుకుని ఇన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్లో ఇన్ని వెహికల్స్ని నేను ఈ షోరూమ్ నుంచి బయట పెట్టాలి అనుకుని ఒక స్పెసిఫిక్గా ఉండాలి. అలా కాకుండా ఈ ఇయర్ నేను అప్రాక్సిమేట్గా 200-300 వెహికల్స్ని సేల్ చేయించాలని పెట్టుకుంటే కనుక అది అగైన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది డెఫినెట్గా పేపర్ మీద పెట్టుకుని దాన్ని కట్ షార్ట్ చేసుకుని ఏ మంత్లో ఎన్ని అనేది డివైడ్ చేసుకుంటే మన మేజర్ గోల్ని, మన బిగ్ గోల్ని స్మాల్ గోల్స్గా డివైడ్ చేసి స్పెసిఫిక్గా ఉండాలి ఎప్పుడు కూడా గోల్ సెట్టింగ్ అనేది. అండ్ మెజరబుల్, కొల పద్ధతి అనేది కొలమానేదిగా ఉండాలి, కానీ అన్మెజరబుల్గా ఉండకూడదు. అండ్ చేయలేని పెట్టుకుని మళ్ళీ తర్వాత బాధపడే కంటే మన కేపబిలిటీ మనకు తెలుస్తుంది, దాని నుంచి కొంచెం పర్సంటేజ్ ఎక్కువే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకుంటే మనం డెఫినెట్గా మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఆ స్మార్ట్ గోల్ అనేది అచీవబుల్ అయి ఉండాలి, అంటే అది సాధించేది అయి ఉండాలి. ఇప్పుడు నేను చంద్రమండలంలో వెళ్ళి నేను ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుంటాను అంటే అసలు భూమి మీద నుంచి ఎన్ని వెహికల్స్ చంద్రమండలానికి వెళ్ళే స్టేజ్ ఉంది. ఆ అచీవబుల్ కాకుండా అన్అచీవబుల్ గోల్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అండ్ కరెక్ట్గా అచీవ్ అవ్వగలిగి సాధించగలిగేటట్టు ఉండాలి మన గోల్ ఎప్పుడు కూడా. అండ్ ప్రతిని రియలిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అది వాస్తవికంగా ఉండాలి. అండ్ మీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రస్తుతం ఒక మంచి ప్రణాళికలతో ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీగా పోటీ చేసి ట్రై చేయొచ్చు. అది రియలిస్టిక్గా ఉండాలి. ఇండియాలో అయితే పాసిబుల్. అండ్ వేరే కంట్రీకి నేను ప్రెసిడెంట్ అవ్వాలి అనుకోవడం ఈజ్ అన్ అన్రియలిస్టిక్ గోల్. సో అట్లా చెప్తున్నాను, ఎప్పుడు కూడా మన గోల్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. అండ్ ప్రతి గోల్ కూడా టైం బౌండ్ ఉండాలి. ఒక నిర్ణీత కాల సమయం పెట్టుకుని దాన్ని అచీవ్ చేసేటట్టు మనం ట్రై చేయాలి. అండ్ గోల్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం సాధించాలనేది ఒక మంచి క్లారిటీతో ఉండాలి. అండ్ బ్రెయిన్లో చూసుకుంటే మనకి ఫ్రాంటల్ కార్టెక్స్ అని మన కన్ను పైనే ఉంటుందని నుదురు. సో అది హెల్ప్ చేస్తుంది ఎప్పుడు కూడా. అండ్ అలాగే మనకి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని చెప్పి చిన్న మెదడు మధ్యలో ఉంటుంది. అండ్ అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనం గనక గోల్ సెట్ చేసుకుని దాన్ని అచీవ్ చేయాలనుకుంటే గనక. అలాగే గోల్స్ ఎప్పుడు కూడా రాయమని చెప్తారు మన చాలా ఆథర్స్. సో ఆ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 10 గోల్స్, బ్రియన్ ట్రేసీ అనే ఆయన గోల్స్ మీద మంచి బుక్కే రిలీజ్ చేశారు. సో 10 సక్సెస్ఫుల్ వేస్ హౌ టు అచీవ్ గోల్స్ అని చెప్పి చాలా మంచి పాయింట్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఆ బుక్ ఒకసారి చూడండి. లేదు మీరు యూట్యూబ్లో కూడా మనకి బుక్ రివ్యూస్ ఉన్నాయి, అండ్ అగైన్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, అండ్ బుక్ రీడింగ్ కూడా ఆడియో బుక్ కూడా అవైలబిలిటీ ఉంది. బ్రియన్ ట్రేసీ అనే ఆయన ఒక 10 గోల్స్ ఒక 90 days కనుక రోజు రాస్తే మనం ఒక పేపర్ మీద డెఫినెట్గా ఆ గోల్ని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పారు. సో మీరు ఏమైనా గోల్ పెట్టుకుంటే ఒక 90 days డైలీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఆ గోల్ని రీచ్ అవ్వాలి, అచీవ్ చేయాలని మాత్రం పెట్టుకోవాలి. అలాగే వీ మస్ట్ విజువలైజ్. సో ఇక్కడ విజన్ బోర్డ్ అనేది మన ఆఫీస్లో కానీ మన ఇంట్లో కానీ పెట్టుకొని మన గోల్ ఏం పెట్టుకున్నాం అనేది ఆ విజన్ బోర్డ్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే గనక డైలీ మనం ఇన్ కేస్ గోల్ నుంచి డివేట్ అవుతున్న ఆ విజన్ బోర్డ్ మనకి చూపిస్తుంది. అండ్ ఈవెన్ మనం కూడా విజువలైజ్ చేసుకోవచ్చు ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మన లైఫ్ అనేది.
అండ్ అది విజువలైజేషన్ టెక్నిక్. సో ఇప్పుడున్న లైఫ్ నుంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది, సో మనం గనక ఆ గోల్ అచీవ్ అవ్వగలిగితే, అదే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండి. మనకి మనం విజువలైజ్ చేసుకోవాలి. ఒక 5 years తర్వాత మనం పెట్టుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మనం ఎలా ఉండగలుగుతున్నాం, అలాగే ఒక 10 years తర్వాత ఇంకా కొత్త గోల్స్ ఏమన్నా పెట్టుకుని మన లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతున్నాం. సో ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన గోల్ రీచ్ అవడానికి. అండ్ ప్రతి గోల్ కూడా పెట్టుకున్న తర్వాత మనకి ఒక మెంటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషనే ఉంది, ఇక్కడ చాలా మెంటర్స్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. మీ గోల్స్ ఏ విధంగా రీచ్ అవ్వాలి, అలాగే మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకి ఒక మెంటర్ ఉంటే గనక మనం గోల్ ఏ విధంగా పెట్టుకున్నాము, దానికి ఇంకా ఏమన్నా యాడ్ ఆన్స్ చేయొచ్చా అనేది, చాలా మెంటర్ ఉంటే గనక మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన గోల్ రీచ్ అవ్వడానికి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక శిల్పి ఏదైనా విగ్రహం చెక్కాలి అన్నప్పుడు మనకి అవసరం లేనిదంతా తీసేసి ఫైనల్గా మనకి ఒక విగ్రహం తయారవుతుంది, ఒక ఐడియల్ తయారవుతుంది. సో అదేవిధంగా మనం గోల్ పెట్టుకున్నప్పుడు ఆ టెంపరీ కట్ ఆఫ్స్ అండ్ పర్మనెంట్ కట్ ఆఫ్స్ని తీసేసి మనం గోల్ని కనుక డైరెక్ట్ చేస్తే మనలోనే ఆ గోల్ అచీవబుల్ పర్సన్ ఉన్నారనేది మాత్రం తెలుసుకోవాలి. సో ఒక శిల్పి ఏ విధంగా ఒక శిల్పాన్ని చెక్తారో అన్వాంటెడ్ అన్నెసరీ థింగ్స్ని ఎలా తీసేస్తాడో అదే రాతి నుంచి, అలాగే మనలో కూడా మనకి అవసరం లేని దూరంగా పెట్టి మన గోల్ని కనుక ఏం చేస్తే మనం డెఫినెట్గా గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ గోల్స్లో కూడా సబ్ గోల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ పర్సనల్ గోల్స్, వెల్త్ గోల్స్, అడ్వెంచర్ గోల్స్, కాంట్రిబ్యూషన్ గోల్స్ అని. పర్సనల్ గోల్స్ అంటే మన పర్సనల్గా మనం ఏం అచీవ్ చేయాలి, ఏం రీచ్ అవ్వాలి. అలాగే వెల్త్ గోల్స్ అనేవి మనం ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది గోల్ పెట్టుకుని దాన్ని ఏం చేసి అచీవ్ చేయొచ్చు. అలాగే అడ్వెంచర్ గోల్స్ అనేవి మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మన పేరెంట్స్. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం, డాడ్స్ గిఫ్ట్ అని, మామ్స్ గిఫ్ట్ అని. అది జస్ట్ మన పేరెంట్స్ మై సన్స్ గిఫ్ట్స్ అని, మై డాటర్స్ గిఫ్ట్స్ అని పెట్టుకుంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఆ విధంగా ఏం చేయండి. అలాగే కాంట్రిబ్యూషన్ గోల్స్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరెసా అని, మీరు గనక చంద్రమండలంకి వెళ్ళే అవకాశం ఉంటే గనక వెళ్తారా అని ఒక నర్స్ అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అక్కడ కూడా మనుషులకి సేవ చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా వెళ్తానని చెప్పింది. సో ఈ సబ్ గోల్స్ అనేది నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్లోవేనండి 4 సబ్ గోల్స్ ఉన్నాయి. పర్సనల్ గోల్స్, వెల్త్ గోల్స్, అడ్వెంచర్ గోల్స్ అండ్ కాంట్రిబ్యూషన్ గోల్స్. సో ఇవి కూడా మనం పెట్టుకోవాలి. అండ్ గోల్స్ అచీవింగ్కి ఒక 5 P's అండ్ 5 D's చెప్పదలుచుకున్నప్పుడు, ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు మంచి ప్రణాళికతో ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రొక్యూరింగ్, మనకి కావాల్సిన గోల్స్ని అది రీచ్ అవటానికి మనకి కావాల్సిన నీడ్స్ అన్నిటినీ ప్రొక్యూర్ చేసుకోవాలి. అది రీచ్ అవటానికి మనం ఏమేమి చేయాలో, అండ్ అగైన్ అది అవన్నీ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఆ గోల్ రీచ్ అవటానికి మంచి సాధన చేస్తే కనుక డెఫినెట్గా మన గోల్ రీచ్ అవ్వగలం. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని పెర్ఫామ్ చేయాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి మంచి ప్రదర్శన కనుక మనం చేస్తే మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం పర్ఫెక్షన్గా, పరిపూర్ణంగా. సో ఈ 5 P's అనేది మనం అచీవ్ అవటానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తాను. అరిస్టాటిల్ తన స్టూడెంట్ని ఏం చేశారంటే నీళ్ళల్లోకి ముంచేశారు కంప్లీట్గా. అండ్ అక్కడ గాలి ఆడక తను చాలా కొట్టుకుంటున్నాడు అనమాట. కొట్టుకుంటున్నప్పుడు ఒక్కసారి పైకి లేపిన తర్వాత నీకు ఇప్పుడు ఏమనిపించింది అంటే, గాలి ఎప్పుడైతే తీసుకోగలను అన్న ఆదుర్ద అనేది నాలో ఉంది అని చెప్పి ఆ స్టూడెంట్ చెప్పాడంట. సో ఆ గోల్ అచీవింగ్లో కూడా అటువంటి డిజైర్, ఆ బర్నింగ్ డిజైర్ మనలో గనక మనం నింపుకుంటే ఈ 5 P'స్తో మన గోల్ని అచీవ్ చేయగలుగుతాం. అలాగే 5 D's ఏంటంటే మంచి దిశతో, మంచి డైరెక్షన్తో మనం పెట్టుకున్న గోల్ని రీచ్ అయ్యేటట్టు మన అడుగులు పడుతూ ఉండాలి డైలీ.
అండ్ ఇక్కడ ఒక మంచి అంకిత భావంతో మంచి డెడికేషన్తో దాన్ని రీచ్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ మంచి ఆ గోల్ రీచ్ అవ్వడానికి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అండ్ ప్రతినిత్యం ఒక క్రమశిక్షణతోనే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు వరల్డ్లో సక్సెస్ఫుల్ లీడర్స్ని ఎవరిని తీసుకున్నా, టాటాని కానీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరిని తీసుకున్నా వాళ్ళకి ఒక మంచి డిసిప్లైన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ వాళ్ళు నిద్ర లెగుస్తారు, వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తారు, ఫాలోడ్ బై వాళ్ళ గోల్ కోసం అచీవ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగవకుండా మంచం మీదే ఉంటామో ఆ నిద్ర దేవత వచ్చి మన కాళ్ళను ఒత్తుతుంది, మన జోకొడుతూ ఉంటుంది. అండ్ సమాజంలో సొసైటీలో ఎంతో మంది వాళ్ళ గోల్స్ కోసం ట్రై చేస్తుంటే మనం మాత్రం అదే మంచం మీద ఎక్కువ టైం నిద్రతో గడిపేస్తూ ఉంటాం. సో ఆ క్రమశిక్షణ ఎర్లీ మార్నింగ్ లెగిస్తే గనక ఆ బ్రహ్మ ముహూర్తంలో గనక లెగిసి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి మన గోల్ కోసం ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు. ఆ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటున్నారు అంటే అప్పుడు ఎవరు ఫోన్స్ ఆన్ చేయరు, ఫోన్స్లో అలర్ట్స్ రావు, డిస్టర్బెన్స్లు ఉండవు, డైవర్షన్లు ఉండవు. పూర్తి కాన్సన్ట్రేషన్ మన గోల్ అచీవింగ్కి. దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ప్రాపర్ డైరెక్షన్, డెడికేషన్ అండ్ డెసిషన్ తీసుకోవడానికి. సో ఆ విధంగా మంచి డిసిప్లిన్తో డే అంతా కూడా మనం ఒక ప్రాపర్ వేగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఒక డెడ్ లైన్ అంటే ఒక గడువు పెట్టుకున్నప్పుడు ఆ గడువుని ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు ఇంకొక స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక పిల్లి నక్క అడవిలో నివసిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ పిల్లి నక్కతో అంటదన్నమాట, మన మీద ఎవరైనా అటాక్ చేసినప్పుడు నేనైతే చెట్టు ఎక్కుతాను, నువ్వేం చేస్తావు అని నక్క బావ అడిగితే నేను నా తెలివిగలతనంతో నేను వాళ్ళ నుంచి చాలా ఎన్నో ఎత్తుకి పై ఎత్తులేసి తప్పించుకుంటాను అంటుందంట. అదే టైంలో తోడేళ్ళన్నీ వస్తాయి అక్కడ గుంపుగా. ఆ టైంలో పిల్లికి ఏం చేయాలో తెలియక చక్కగా చెట్టెక్కి కూర్చుంటుంది. ఆ తోడేళ్ళు ఏం చేసినాయి అంట, నక్కని పట్టుకుని తినేసినాయి. సో ఈ స్టోరీతో మంచి మోరల్ ఏంటి అంటే ఒక ప్రణాళిక, మంచి మన గోల్ రీచ్ అవ్వడానికి మంచి డైరెక్షన్తో, మంచి డెడికేషన్తో మంచి డెసిషన్ తీసుకుని ఒక క్రమశిక్షణగా ఒక మంచి డిసిప్లిన్తో ఒక డెడ్ లైన్ పెట్టుకుని దాన్ని రీచ్ అవడానికి కనుక మనం ట్రై చేస్తే మనం ఈజీగా గోల్ రీచ్ అవ్వగలుగుతాం. సో మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఈ 5 P's అండ్ 5 D's అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఇవి గుర్తు పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ మెయిన్గా గోల్ సెట్టింగ్ స్ట్రాటజీస్ ఏంటి అంటే మనం పెట్టుకున్న పెద్ద గోల్ని బ్రేక్ చేయాలి. ఎప్పుడు కూడా బ్రేక్ డౌన్ బిగ్ గోల్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ టాస్క్. సో ఒక పెద్ద గోల్ పెట్టుకున్న తర్వాత అమ్మో ఇంత అనిపిస్తుంది. అండ్ అగైన్ నేను ఇందాక చెప్పినట్టు మనలో నెగిటివ్ థింకింగ్ అండ్ మోటివేషన్ కూడా డిమోటివేట్ అవుతాం, అది అచీవ్ చేయగలమా అని. బట్ వన్స్ కూర్చుని ఒక డెడ్ లైన్ పెట్టుకుని దాన్ని గోల్ సెట్ చేసుకుని ఆ బిగ్గెస్ట్ గోల్ని చిన్న చిన్న స్మాలర్ గోల్స్గా డివైడ్ చేసి దాన్ని మేనేజ్ చేసుకోగలిగితే మనం ఈజీగా అచీవ్ చేయగలుగుతాం. అలాగే క్రియేట్ టైమ్ లైన్ ఆర్ యాక్షన్ ప్లాన్ టు స్టే ఆన్ ట్రాక్. సో మనం ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒక టైం లైన్ పెట్టుకోవాలి. సర్టన్ టైం లైన్లో ఏ టైం లైన్లో షార్ట్ టర్మ్ కంప్లీట్ చేయాలి, అలాగే మిడ్ టర్మ్ ఎప్పటికి కంప్లీట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఎప్పుడు కంప్లీట్ చేయాలని చెప్పి మనం ఆ విధంగా ఒక టైం లైన్ సెట్ చేసుకుని కనుక మనం గోల్కి రీచ్ అయ్యేటట్టు ట్రై చేస్తే డెఫినెట్గా మన గోల్ అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ స్టే అకౌంటబుల్ బై షేరింగ్ యువర్ గోల్స్ విత్ అదర్స్ ఆర్ యూజింగ్ ఎ గోల్ ట్రాకింగ్ సిస్టమ్. ఎప్పుడు కూడా ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ముందు ఆ గోల్ గురించి మన శత్రువుకి చెప్పాలి. ఎందుకంటే మన శత్రువులు ఎప్పుడు మనని పోక్ చేస్తుంటారు, మనకి గుర్తు చేస్తుంటారు, ఏరా ఏమైంది, ఏదో చెప్పావు, ఏదో సాధిస్తావు అని చెప్పి. సో అకౌంటబుల్ పార్ట్నర్, మన క్లోజ్ అసోసియేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు రిపీటెడ్గా మనని రిమైండ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి కార్ కొనుక్కోవాలని పెట్టుకున్నాం ఒక గోల్, ఏమైంది లాస్ట్ ఇయర్ చెప్పావు కదా ఈ ఇయర్ కార్ కొంటానని అని. సో మనం అది రీచ్ అవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకు గనక ఒక అకౌంటబుల్ పార్ట్నర్ని కానీ మన గోల్ ఎవరికైనా చెప్తే అంత ఉపయోగం ఉంటుంది. అలాగే రివ్యూ అండ్ అడ్జస్ట్ గోల్స్ యాజ్ నీడెడ్ బేస్డ్ ఆన్ ప్రోగ్రెస్ అండ్ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. సో మనకి ఉన్న మనం పెట్టుకుంటాం గోల్, బట్ అది రీచ్ అవడానికి కొన్ని అనర్థాలు, కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకులు వచ్చినప్పుడు అది ఏ విధంగా మనం ఆ గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాం అని మనం రివ్యూ చేసుకుని మన గోల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా అది రీచ్ దానికి ట్రై చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా
మన గోల్ అచీవ్ చేయగలుగుతాం. ఫైనల్గా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గోల్ సెట్టింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ ఫర్ అచీవింగ్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మన టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అచీవ్ చేయాలి అంటే గోల్ సెట్టింగ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్, గుడ్ థింగ్స్ టేక్ టైం. డెఫినెట్గా ఒక సీడ్ వేసిన తర్వాత మొక్క రావడానికి కొంత టైం పడుతుంది. సీడ్ వేసి పద్దాక మట్టిని మనం కదిలిస్తూ ఉంటే డెఫినెట్గా అది మొక్కగా మారదు. మనం సీడ్ వేసిన తర్వాత మంచి సాయిల్లో వేయాలి, అలాగే మంచి నీరు పోయాలి, ఎండ తగిలే ప్రాంతంలో దాన్ని గనక పెడితే ఆ గింజలో నుంచి మొక్క లోపల నుంచి బయటికి వస్తూ తర్వాత మనకి మంచి పుష్పాలు ఫలాల్ని ఇస్తుంది. అలాగే గోల్ సెట్టింగ్ కూడా అంతే. మనలో ఉన్న ఆ బడబాగ్నిని నిద్రలేపి దాన్ని రీచ్ అవటానికి, దాన్ని అచీవ్ చేయడానికి అందరూ ట్రై చేయాలి. బై సెట్టింగ్ క్లియర్ అచీవబుల్ గోల్స్ అండ్ టేకింగ్ కన్సిస్టెంట్ యాక్షన్, యూ కెన్ అన్లాక్ యువర్ ఫుల్ పొటెన్షియల్ అండ్ లీడ్ టు ఫుల్ఫిల్లింగ్ లైఫ్. మన జీవితం మొత్తం దానికి వెచ్చించి, అండ్ ఇక్కడ ఎవరైతే గోల్స్ సెట్ చేసుకోరో వాళ్ళని కూడా సెట్ చేసుకోమని, అందరినీ కూడా మనతో పాటు తీసుకువెళ్తూ మంచి గోల్ని అచీవ్ చేసుకునేటట్టు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి ధన్యవాదాలు. అండ్ దిస్ ఇస్ టైమ్ ఫర్ క్వశ్చన్ ఆర్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్స్ మనం చిన్నగా డౌట్స్ అడిగే ముందు చిన్న సమ్మరీ చేయవలసిందిగా స్వర్ణ గారిని కోరు. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ తేజస్వి గారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, అండ్ ప్రవీణ్ గారు క్లాస్ సమ్మరైజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ పిపిటి సార్, చాలా బాగా చెప్పారు. అండ్ ఆ ఫ్లో అసలు అద్భుతంగా ఉంది. అండ్ ఎన్ని ఇన్సైట్స్ ఒక గోల్ సెట్టింగ్ లో, ఇంత చూడాలా, ఇంత ఇదిగా గోల్ సెట్టింగ్ అది పెట్టుకోవాలా, దాన్ని ఎట్లా ఎంత డీటెయిల్డ్ గా ప్రతిదీ ఒక స్పూన్ ఫీడింగ్ లాగా ఉంది సార్ సెషన్ అంతా. అయితే తేజస్వి గారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి, లైఫ్ టైమ్ ఉండాలి అని చెప్పారు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. లెర్నింగ్ అనేది ఎప్పుడు కంటిన్యూషన్ గా ఉండాలి. అండ్ ఈ టీపీడి అనేది కూడా అందులో ఒక భాగమే. దీంట్లో కూడా లెర్నింగ్ అనేది చాలా ఉంటుంది. ఈ రోజు క్లాస్ లో అదే అర్థమైంది నాకు. అయితే ఈ రోజు అసలు మనం గోల్ ఎందుకు పెట్టుకుంటున్నాము అని సార్ క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు. ఎందుకు అసలు గోల్ ఎందుకు మనకు అవసరమా, అవసరమైతే ఎందుకు అని అంటే సక్సెస్ కోసం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం అని చెప్పారు. ఎక్సలెంట్ సార్. అండ్ దీనికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్, అసలు గోల్స్ అవసరమా, ఎందుకు అవసరమైతే ఎట్లా ఏం చేస్తే మాకు గోల్స్ ఉంటాయి అని, ఒక గోల్ ఎందుకు రాయాలో అని మేము రాసుకునేటట్లు చేశారు. ఆ పర్సంటేజెస్ ని బట్టి 3% రాశారు, గోల్స్ రాసుకున్న వాళ్ళు సక్సెస్ సాధించారని చెప్పారు. అండ్ వాళ్ళకి అంటే మన క్లియర్ విజన్ ఉన్నప్పుడు మన ఏ గోల్ అయినా సాధిస్తామని చెప్పారు సార్. సో దానికోసం మన ఏ పేపర్ మీద మేము తప్పకుండా రాస్తామండి. అండ్ కొంతమంది ఎందుకు గోల్స్, రిమైనింగ్ వాళ్ళు ఎందుకు గోల్స్ సెట్ చేసుకోలేదు అని అంటే వాళ్ళకి నిజంగా నాలెడ్జ్ లేకపోవటం కానీ, మనం ఏం చేయాలి అనే ఆలోచన లేకపోవటం కానీ, లేదా కాన్ఫిడెన్స్ లేకపోవటం, లేదా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఏమో పెట్టుకుంటే మళ్ళీ నలుగురితో చెప్తే ఏమన్నా లేకపోతే మనమే అంత సాధించలేమేమో అన్న మనలో ఉన్న లోపల ఉన్న నెగిటివిటీ కానీ, లేదా ఒక రిజెక్షన్, అమ్మో ఇవన్నీ సాధిస్తామో లేదోలే, ఎందుకులే అని ఒక కంఫర్ట్ జోన్ లో ఉండటం కానీ, ఇవన్నీ కూడా మన గోల్ సెట్ చేసుకోలేకపోవడానికి కారణాలు అని చెప్పారు. ఏ సందర్భంలో గోల్ పెట్టుకోవాలి అని చాలా చక్కగా క్వశ్చన్ రూపంలో అడిగారండి. నిజంగానే అందరం డిసెంబర్ ఎండింగ్ కి పెట్టుకుంటాము, బట్ ఫస్ట్ వీక్ లోనే డ్రాప్ అయిపోతాము. సో గోల్ పెట్టుకోవడానికి ఏజ్ లిమిట్ తో సంబంధం లేదు. ఒక ఏజ్, ఈ ఏజ్ వాళ్ళే పెట్టుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు పెట్టుకోకూడదని మంచి KFC వాళ్ళ చికెన్ వాళ్ళది ఎగ్జాంపుల్ చెప్పారు సార్. రియల్లీ ఆయన 65 years లో స్టార్ట్ చేశారన్నారు. అండ్ ఈ గోల్స్ అసలు పీపుల్
అసలు ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఆ ఏజ్ లో ఎందుకు డిజైర్ వచ్చింది, ఇప్పుడు మనందరూ ఎందుకు అచీవ్ చేసుకోలేకపోతున్నారు, దానికి రీజన్స్ ఏంటి అనేది ఏంటి అని అంటే మీకు అట్లాంటి వాళ్ళకి ఒక ప్లానింగ్ లేకపోవటం కానీ, లేదా ఒక సెల్ఫ్ మోటివేషన్ లేకపోవటం కానీ, లేదా ఏమన్నా స్కిల్స్ ఇట్లాంటివి ఏమన్నా మనకి సరిపోను స్కిల్స్ లేకపోవటం కానీ అని అన్నారు. అండ్ ఈ లైఫ్ లెర్నింగ్ ముందు తేజస్వి గారన్నా లేదా మీరన్నా ఇదంతా ఏంటి అంటే ఒక చిన్న ప్లానింగ్ తో దానికి సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. ఏ గోల్ ఏ ఏజ్ తో లిమిట్ లేకుండా ఎవరైనా సాధించవచ్చు అని చెప్పారు. దానికి ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, దేన్నైనా యాక్సెప్ట్ చేయగలగాలి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని చెప్పారు. ఎప్పుడు దానికోసం ఒక కోడి గద్ద పిల్ల అని చెప్పారండి. అంటే నీకు వీలు కాదు, నువ్వు వల్ల కాదు అని చెప్పే వాళ్ళందరినీ వెనకే నిజమేనేమోలే, అంతేనేమోలే, నేను అంతేనేమోలే అని మనం చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ, లేదా నిజంగా మనకి నిజంగా అవసరమైనప్పుడు దేనికైనా తెగిస్తామండి. మీరు ఇందాక అరిస్టాటిల్ కథలో చెప్పారు, తన శిష్యుడిని నీళ్లలో ముంచేశారు, ముంచే ఊపిరి కోసం, తన ఎగ్జిస్టెన్స్ కోసం తను ఎట్లయితే సఫర్ అయ్యాడో, నిజంగా ఒక ఎగ్జిస్టెన్స్ కోసం అనేది, ఒక సక్సెస్ అనేది, ఒక డిజైర్ అనేది మనకుంటే గనక, ఈ గద్ద కూడా లాస్ట్ మినిట్ వరకు ఎగరలేదు, వద్దులేని వల్ల కాదులే అని అనుకున్నాడు. కానీ ఒక్కసారి ఎగిరి చూద్దామని తనకి తను అనిపించినప్పుడు తను ఎగరగలిగింది. సో ఎవరైనా సరే ముందు మనము ఒక ఫిక్స్డ్ గా ఒక బౌండరీ లాగా ఉండకుండా కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ మనల్ని మనం స్ట్రెచ్ చేసుకుంటే డెఫినెట్ గా మనం ఎంత గోల్స్ అయినా కనీసం కొంచెం ముందుకైనా వెళ్తాము, ఒక గోల్ సెట్ చేసుకుందాము అని మనం చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ దీనికో 20% మాత్రమే లీడర్షిప్ స్కిల్స్ క్రియేటర్ ఒక గివర్స్ లాగా ఉన్నారు, 80% ఫాలోవర్స్ లాగా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు మన నీడ్స్ అంటే మనం బేసిక్ నీడ్స్ వరకు కష్టపడి ఓకే మన కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసి అమ్మ చాలు, ఇంకా ఫర్దర్ గా ఇంకా ఇప్పుడు పీస్ఫుల్ గా జరిగిపోతుందిగా చాలు అని అనుకుంటారు. సో ఎక్కువ మంది ప్లానింగ్ లేకపోవటం వలన, లేకపోతే ఒక డిజైర్ ఇంతకు మించి కొంచెం చేద్దామన్న డిజైర్ లేకపోవటం వలన ఈ అట్లాగే ఉండిపోతున్నారు. ఓన్లీ 20% మాత్రమే ఇట్లాంటి వాళ్ళ ఈ డిజైర్ లేకపోయిన కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళందరినీ యూజ్ చేసుకొని వాళ్ళు మైండ్ సెట్ తో, అంటే ప్లానింగ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక డిజైర్ ఒక గోల్ ఉన్న వాళ్ళు ఈ 80% ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో మన గంప గారు చెప్పే కొటేషన్ ఎప్పుడు మీరు ఈ రోజు చెప్పడం బాగుందండి. అంటే ఉన్నది మన గోల్ ఉన్న వాళ్ళు గోల్ కోసం పనిచేస్తారు, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తారు అని చెప్పి. సో అయితే ఈ గోల్స్ అనేది మనము ఒక ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మీరు చాలా క్లారిటీ ఇచ్చారండి. ఈ గోల్స్ అనేది ఒక డెడ్ లైన్ ఉండాలి, ఒక స్పెసిఫిక్ టైం ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. మన డ్రీమ్స్ అనేది గోల్స్ గా కన్వర్ట్ అవడానికి మనకి ప్లానింగ్ అది ఉండాలని చెప్పారు. అండ్ గోల్స్ కూడా 3 టైప్స్, షార్ట్ టర్మ్ అంటే 1 year లోపల, మిడ్ టర్మ్ అంటే 3 years లోపల, లాంగ్ టర్మ్ అంటే దానికి ఈ ఒక స్పెసిఫిక్ టైం లిమిట్ ఎక్కువ పెట్టుకొని దాన్ని చెక్ డౌన్ చేసుకుంటా ఎప్పటికప్పుడు మనల్ని మనం అకౌంటబుల్ చేసుకుంటా. ఓకే ఈ టైంలో ఇది సక్సెస్ అయ్యామా, సో సగం కొంచెం ముందుకు వెళ్ళామా అని చాలా క్లియర్ కట్ గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనం లైఫ్ తీసుకోవటమే ఒక సక్సెస్. సో నెగిటివ్ థింకింగ్ అనేది మనము ఈ లైఫ్ ఇక్కడ ఎగ్జిస్ట్ వచ్చిన తర్వాత అందరినీ చూసి నెగిటివ్ థింకింగ్ అని మనం అలవాటు చేసుకున్నాము. సో మనం స్టార్టింగ్ మన లైఫే ఒక సక్సెస్ తో స్టార్ట్ అయిందని చాలా చక్కగా చెప్పారు. అండ్ కట్ ఆఫ్స్ అండ్ టెంపరీ కట్ ఆఫ్స్ అని చెప్పారండి. 5 C's: సినిమా, కేబుల్, క్రికెట్, సెల్ ఫోన్ అండ్ చాటింగ్. నిజంగా అండి మన లైఫ్ లో చాలా డేలో 60% ఆఫ్ ఇవే తినేస్తున్నాయి. అండ్ ఈ టైం మనం కిల్ చేసి మన గోల్స్ నుంచి ఈ టైం మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటే
ఏది అవసరం ఏది అనవసరం అని మనకి మనంగా తెలుసుకోగలిగితే డెఫినెట్ గా ఇది చాలా బాగుంటుందండి. అండ్ పర్మనెంట్ కట్ ఆఫ్ చెప్పారు. ప్రొకాస్టినేషన్, లేజినెస్, అట్రాక్షన్, నెగ్లిజెన్స్ అండ్ డిస్ట్రాక్షన్ అని చెప్పారు. సో అండ్ ఎక్సెసివ్ స్లీప్ అని చెప్పారు. నిజంగా అండి, ఎప్పటికప్పుడు ఈ వీటిల్లో మనం ఎక్కడున్నాము, కొంచెం ఎక్కడన్నా అన్నెసరీగా టైం వేస్ట్ చేస్తున్నామా అనేది సెల్ఫ్ చెక్ చేసుకుంటా ఉండాలి. అండ్ ఒక బర్నింగ్ డిజైర్ అనేది రాకెట్ లాగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కింద ఫైర్ ఉంది, ఏరోప్లేన్ కి ఫైర్ లేదు అంటే ఇట్ డజంట్ మీన్ రాకెట్ అంత స్పీడ్ గా వెళ్ళడానికి ఆ ఫైర్ ఉంది కాబట్టి అని మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అండ్ 3 టైప్స్ ఆఫ్ వర్క్ అన్నారు. బ్లైండ్, స్మార్ట్, ఇట్లా స్పెసిఫిక్ గోల్స్. స్మార్ట్ అని అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్ అండ్ రియలిస్టిక్. టైం బౌండ్ గోల్స్ ఉండాలి అని చెప్పారు. అంటే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అవి ఎంత స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఎంత క్వాంటిటేటివ్ గా ఉండాలి, అచీవబుల్ గా మనం రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటున్నామా, అచీవ్ చేస్తే ఎంత టైంలో అచీవ్ చేయాలి అనేది అన్ని చాలా క్లారిటీగా ఉండాలన్నారు. దానికి తోడు మనం అన్ని గోల్స్ రాయాలి. దాన్ని ఒక విజన్ బోర్డ్ లాగా పెట్టుకుంటే డెఫినెట్ గా కళ్ళ ఎదురుగా అవి బోర్డ్ లో మన చిన్న చిన్న కటింగ్స్ అట్లా పెట్టుకొని ఒక విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకుంటే, అది మనకి ఎదురుగా కనపడేటట్లు పెట్టుకుంటే కనుక డెఫినెట్ గా అది చూస్తాం. మనకి డిజైర్ అనేది ర్యాకెట్ లాగా మనకి ఆ డిజైర్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ విజన్ ఉండటమే కాదు, దాన్ని ఎలా రీచ్ అవ్వాలి అని విజువలైజేషన్ కూడా చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా రీచ్ అవుతాము. అండ్ దానికి తోడు మీరు ఒక బుక్, బ్రియాన్ ట్రేసీ గారిది ఒక బుక్ చెప్పారండి, హౌ టు అచీవ్ గోల్స్ అని చెప్పి. అట్లాంటి గోల్స్ అచీవ్ చేసుకోవడానికి చాలా బుక్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా గనక ఉంటే చదవమన్నారు. డెఫినెట్ గా ఐ ప్రామిస్ నేను డెఫినెట్ గా తీసుకొని చదువుతానండి. ఎందుకంటే నాకు చాలా గోల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ 90 days లో అనేది ముందు ఒక గోల్స్ పెట్టుకోమన్నారు. డెఫినెట్ గా నేను చేస్తాను. అండ్ ఒక మెంటార్ ఉంటే మాత్రం డెఫినెట్ గా గోల్ ఎలా రీచ్ అవుతాము, ఒక సెల్ ఫోన్ ఎలా వేస్టేజ్ నుంచి చేస్తే ఒక శిలలాగా మారుతుంది, అట్లాగే ఒక మెంటార్ అనేవాళ్ళు మనల్ని ఎట్లా షేపప్ చేస్తారు, మనల్ని ఎట్లా ప్రూవ్ చేసుకునేటట్లు మనల్ని ఎట్లా మోటివేట్ చేస్తారు అనేది చాలా బాగా చెప్పారు. అండ్ సబ్ గోల్స్ అని పర్సనల్ గోల్స్, వెల్త్ గోల్స్, అడ్వెంచర్ గోల్స్, కాంట్రిబ్యూషన్ గోల్స్ ఉండాలని చెప్పారు. ఇది థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ నుంచి తీసుకున్నానని చెప్పారు. డెఫినెట్ గా మీకు మంచి బుక్స్ చదువుతారని మాత్రం దీంతో అర్థమైందండి. అండ్ ఇవే బుక్స్ మాకు సజెస్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ 5 days చెప్పారండి హౌ టు అచీవ్ గోల్స్ అని. ప్లానింగ్ ఉండాలి, ప్రొక్యూరింగ్ ఉండాలి, హౌ టు రిసోర్సెస్ మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, దాన్ని పెర్ఫార్మెన్స్ ఎట్లా, దాంట్లో మళ్ళీ పెర్ఫార్మెన్స్ అంటే ఓకే మేము చేసేసామని కాకుండా దాంట్లో పర్ఫెక్ట్ గా ఎట్లా చేసుకోవాలి అనేది 5 P's చెప్పారు. అండ్ డైరెక్షన్, డెడికేషన్, డెసిషన్, డిసిప్లిన్ అండ్ డెడ్ లైన్ ఇట్లా పెట్టుకొని 5 days తో మనం చేసే వర్క్ ని ఇంకెంత ఒక డైరెక్షన్ లో మనం సక్సెస్ సాధిస్తామంటే డీవియేట్ కాకుండా అదే పాత్ లో ఉన్నామా లేదా అనేది సెల్ఫ్ చెక్ చేసుకుంటా డెడికేటెడ్ గా అంటే చేసే పనిలో మన 100% ఎఫర్ట్స్ పెట్టి డెసిషన్ మేకింగ్ లో కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకుంటా ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటా ఒక డిసిప్లిన్డ్ వేలో డెడ్ లైన్ రీచ్ అయ్యేటట్లు మన గోల్ పెట్టుకున్న డెడ్ లైన్ కి రీచ్ అయ్యే క్రమంలో ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటా ఉండాలని చెప్పారు. అండ్ గోల్ సెట్టింగ్ స్ట్రాటజీస్, బిగ్ గోల్స్ అంటే యాజ్ ఎర్లీ ముందుగా చెప్పుకున్నట్టు చిన్న చిన్న గోల్స్ ప్లానింగ్ టైం బౌండ్ తో కంప్లీట్ గా అంటే ఒక ప్రొక్యూర్ ఆ ప్లానింగ్ ఆ గోల్ అనేది అన్రియలిస్టిక్ గా లేకుండా ఒక ప్లానింగ్ తో వాటికి కావాల్సిన రిసోర్సెస్ ఎట్ నుంచి ఏ విధంగా తీసుకురావాలి, ఎవరెవరి ద్వారా తీసుకురావాలి, ఇవన్నీ మీరు చెప్పారండి. అండ్ అడ్జస్ట్ ఓకే గోల్స్ పెట్టుకున్నాం బట్ మనకున్న కండిషన్స్ లో ఎక్కడికక్కడ గోల్ రీచ్ అయ్యే క్రమంలో కూడా మధ్య మధ్యలో ఎట్లన్నా డిస్ట్రాక్షన్స్ కానీ మన చేతుల్లో లేని పరిస్థితులు ఏమన్నా వస్తే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక నది తన ప్రవాహాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటా తనని ఎట్లయితే వెళ్తుందో అంత చక్కగా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటా మన గోల్స్ ని ఎట్లా రీచ్ అవ్వచ్చు అనేది చెప్పారండి. మన ప్రోగ్రెస్ ని ఎప్పటికప్పుడు ఎస్టిమేట్ చేసుకుంటా ఉండాలి అని కూడా చెప్పారు. అండ్ గోల్ సెట్టింగ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. సో ఒక సీడ్ అనేది ఎట్లా
ఎట్లా మనం ఆ, మట్టిలో పెట్టి దాని ఆకులు రావటానికి దాని పువ్వులు రావటానికి ఒక టైం పీరియడ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఏదైనా ఇమ్మీడియట్ గా కాకుండా ఒక టైం, ఒక డ్యూరేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఆ డ్యూరేషన్ వరకు మనం ఏ పాత్ లో వెళ్తున్నాం, ఎవరన్నా మన డీవియేట్ చేస్తున్నారా, లేకపోతే మనమే ప్రొకాస్టినేషన్ కి వెళ్లకుండా మనల్ని మనము సరిగ్గా వెళ్తున్నామా లేదా, ఒక లైన్ లో వెళ్తున్నామా లేదా, మన గోల్ వైపే వెళ్తున్నామా లేదా, పాత్ చెక్ చేసుకుంటా చేస్తే కనుక డెఫినెట్ గా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వచ్చు అని చాలా చక్కగా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఎవరన్నా ఈ థ్యాంక్ యూ సెషన్ సార్. డౌట్స్ కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్న వారు హ్యాండ్ రైజ్ చేయండి, తప్పనిసరిగా వాళ్ళకి అవకాశం ఇద్దాం. అలాగే అందుకనే ముందే చెప్పినట్టు వ్యక్తిత్వ వికాసానికి తొలిమెట్టు, ఈ వ్యక్తిత్వ వికాసానికి తొలిమెట్టు గోల్ సెట్టింగ్ అంటే ప్రతి అంశము కీలకమైనది. కాబట్టి మొదట మెట్టు మనం ఎలా ఎక్కుతున్నాం అనే దాని గురించి ఆయనతో కూలంకషంగా చాలా వివరంగా తెలియజెప్పిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ లక్ష్యం అనేది తప్పనిసరి. కాబట్టి మన వ్యక్తిత్వానికి ప్రతి అంశము కీలకమే, తప్పనిసరిగా మనం అందరం కలిసి నేర్చుకోవాలి. ముందు శ్యామ్ ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. శ్యామ్ ప్రసాద్ గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్. దిస్ ఇస్ శ్యామ్ ప్రసాద్, జనరల్ మేనేజర్ అమితా ఉండ. వ్యక్తిత్వ వికాసానికి మీరు తొలిమెట్టు అని చెప్తున్నారు సార్. 90% మెట్లు గోల్ సెట్టింగ్ లో ఉన్నాయి సార్. నా ఒపీనియన్. ఇవాళ మనం 12 days కోర్స్ అనుకున్నాం. 12 days కోర్స్ లో 90% కోర్స్ గోల్ సెట్టింగ్ లో ఉంది మనకి. ఇవాళ మనం ఇక్కడ అసెంబ్లీ అయ్యామంటే, మనం ఆన్లైన్ లో వచ్చామంటే అందరూ మనం ఈ 3% ఉన్నాం అనుకుంటున్నా సార్. నేను 90% వదిలి పక్కన వదిలిపెట్టి మనం ఈ 3% లో ఉన్నాం మనం అందరం కూడా. ఈ గోల్ సెట్టింగ్ చేసి స్టార్ట్ చేసుకుని దీంతో పాటు లైఫ్ లో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షతో మనం వచ్చేవాడికి, దానికి వాళ్ళ ప్రవీణ్ గారు చెప్పినటువంటి ఈ గోల్ సెట్టింగ్ టాపిక్ చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ చాలా మంది ఏంటంటే గోల్స్ సెట్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ల్యాక్ ఆఫ్ వీటన్నిటికన్నా కూడా ఫెయిల్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. మనం ఏదైనా గోల్ సెట్ చేస్తే సాధించలేమని భయంతో చాలా మంది దాని జోలికి వెళ్ళరు అసలు. కానీ ఆ భయాన్ని వదిలేసి గోల్ సెట్ చేసుకోవాలి మనం. 80% ఫార్ములా చాలా క్లియర్ గా చెప్పారు ప్రవీణ్ గారు. మనం 80% ఉన్న 20% మనం డిసైడ్ చేసుకోవాలి. వి మస్ట్ ఆల్వేస్ బీ 20%. వి మస్ట్ బి లీడర్స్. ఆ విధంగా గోల్ సెట్ చేసుకోవాలి మనం. గోల్ సెట్టింగ్ లో డిజైర్ ఎప్పుడు కూడా బర్నింగ్ డిజైర్ ఉంటే సరిపోదు. అది ఎప్పుడు బర్నింగ్ డిజైర్ లాగా మన వెనకాల నిప్పులాగా మనం ఎంటాడుతూ ఉండాలి. అప్పుడే మనం పరిగెట్టుకెళ్తాం మనం. ఈ టెంపరీ కదా చెప్పారు. టెంపరీ కదా ఎగ్జాక్ట్లీ సార్. ఇది దాని అబ్స్టాకిల్స్ ఇన్ లైఫ్. మనం ముందుకు వెళ్ళినా కూడా కారణం మన టైం అంతా కూడా 90% ఆఫ్ ద టైం స్పెండింగ్ సినిమాల మీద, కేబుల్ టీవీ మీద, క్రికెట్ మీద, సెల్ ఫోన్ మీద, చాటింగ్ మీద, దీంట్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఈ టైంలో కానీ మీరు రియల్ గా వర్చువల్ గా యూజ్ చేసుకుని మీ వ్యక్తిత్వ వికాసానికి మీ బుక్స్ చదువుకోవడం కానీ, స్టోరీస్ వినడం కానీ, లేదంటే పర్సనల్ సక్సెస్ఫుల్ పర్సన్ గురించి తెలుసుకోవడం కానీ చేసుకుంటే కనుక మన లైఫ్ లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ప్రస్తుతం యువత వీటి నుంచి డైవర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అంతే పర్మనెంట్ కటాఫ్స్ కూడా అంతే. వాయిదా, ప్రొకాస్టినేషన్. ఒక సెంటెన్స్ ఉంది సార్, ప్రొకాస్టినేషన్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ సక్సెస్. మన పనులు ఎప్పుడైతే వాయిదా వేస్తామో మన లైఫ్ లో సక్సెస్ కావాలి. బిగ్గెస్ట్ ఎనిమీ మనకి. అట్లాగే లేజినెస్, డిస్ట్రాక్షన్. మనం మన 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 గోల్ నుంచి మనం ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అయిపోతామో, వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి మన గోల్ డిస్ట్రాక్ట్ అయిపోతాం కూడా గోల్ సాధించలేము. ఎక్సెస్ స్లీప్ ఒకటి. బ్రీఫ్ గా పాయింట్స్. తర్వాత విజువలైజేషన్. మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఒక చోట రాసుకుని ఒక ప్రింట్అవుట్ తీసుకుని మన బెడ్రూమ్ లో కానీ, మన ఎక్కువ ఎక్కడుంటే అక్కడ మా ఆఫీస్ లో మీ ముందు కానీ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా మనం రిమైండ్ చేస్తుండదు. అది ఎక్కువ చాలా మంది ప్రాక్టీస్ చేయాలి. ఈ విషయం ప్రవీణ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. అట్లా కూడా థింగ్స్ టు టుడే, మన టైం మేనేజ్మెంట్ లో కూడా థింగ్స్ టు డూ టుడే ఆర్ టు డూ ఇట్ నౌ. ఎప్పుడప్పుడే చేయాలి మనం, రేపు కాదు. అదేదో బోర్డు మన ఎదురుగా పెట్టుకుంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. తర్వాత 5 P's సక్సెస్. మన గోల్ సాధించాలంటే 5 P's 5 D's కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఇవన్నీ కూడా అందరూ పాటించి ఈ విధంగా గోల్ సెట్ చేసుకుని లైఫ్ లో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.